ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వస్తున్నా. అక్క అక్క ఐ డిడ్ ఇట్ అక్క. ఐ ఫైనల్లీ డిడ్ ఇట్. ఏమైంది దీనికి? అక్క ఇవాళ నా మనసులో ఉన్నదంతా చెప్పేశానక్క. నిధి, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? బామ్మ అది ఎలుక పరిగెత్తింది, అందుకే అరిచాను. నీ తలకాయ ముందు అన్నం తిని తొందరగా పడుకో. సరే నువ్వు పడుకో. మనసులో ఉన్నదంతా చెప్పేశావా? అక్క నేను ఈరోజు ఆయనకి ప్రపోజ్ చేసేసాను. నేలంతా తడి చేస్తున్నావు, జారి పడతాం మనం. తడిచావా? అమృతంలో తడిచాను. లూస్ అయిపోయావా నువ్వు? అవును, నేను ఫుల్ లూజ్ అయిపోయాను. నువ్వు ప్రపోజ్ చేసావు, అందుకు అతనేమన్నాడు? చూడు, నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్వి, కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి, ఎంతో మందికి సాయం చేయడానికి. ఈ ప్రేమ దోమ అనేవన్నీ ఎమోషనల్ డ్రిఫ్ట్స్, ఇవన్నీ వర్కౌట్ కావు. మీరంటే నాకు చాలా ఇష్టం. పేషెంట్ ని ట్రీట్ చేసే పద్ధతి, నేను కాలేజీలో పాఠం చెప్పే స్టైల్, స్టాఫ్ తో నా బిహేవియర్, ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయి ఉండొచ్చు. వావ్, వాట్ ఎ మ్యాన్ అని అనిపించి ఉండొచ్చు. ఇట్స్ ఇన్ఫాక్చుయేషన్, నాట్ లవ్. ఎందుకు సార్ లవ్ ని ఇన్ఫాక్చువేషన్ అంటారు? మీరు నవ్వితే నేను నవ్వుతాను, మీరక్కడ అది వదిలేండి. మీరు గెలిస్తే నేను గెలిచినట్టే, మీరు ఓడిపోతే మీరు ఓడే మాటే లేదు. లెట్ మీ ఫినిష్. చూడు, ఎమోషనల్ గా వీక్ గా ఉండేవారు, డ్రిఫ్ట్ అయ్యే వాళ్ళు గుడ్ డాక్టర్స్ అవ్వలేరు. అండ్ దట్స్ మై బిలీఫ్. యాజ్ ఎ డాక్టర్ నా మనం అలర్ట్ గా అటెంటివ్ గా ఉండాలి, ఎమోషనల్ గా కాదు. యు ఆర్ స్టిల్ ఎ స్టూడెంట్. అంటే డాక్టర్లు ఎవరిని ఇష్టపడకూడదా? పెళ్లి కూడా చేసుకోకూడదా? అన్నిటికీ ఒక టైం అంటూ వస్తుంది. ఆ టైం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. పెళ్లి డెస్టినీ అవ్వాలి, డిస్ట్రాక్షన్ కాదు. లవ్ ఇస్ నాట్ డిస్ట్రాక్షన్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ మై బిలీఫ్. లవ్ అనేది ఒక మంచి ఫీలింగ్. చదువుకుంటాను, మంచి డాక్టర్ అవుతాను, ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తాను కూడా. ఐ లవ్ యూ సార్. తీసుకోండి.